ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోంది. విభిన్న వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా మత్స్యకారుల సంక్షేమం కోసం పెద్దపీట వేసిన ఏపీ సర్కార్ వారికి ఆర్థిక భద్రత కల్పించే దిశగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మత్స్యకారుల సేవలో పథకం అందిస్తోంది. మత్స్యకారుల సేవలో పథకం కింద మత్స్యకారులకు సముద్రపు వేట నిషేధ కాలభృతి మొత్తాలను లబ్ధిదారులకు విడుదల చేసింది. ఈ మేరకు మరో 5,910 మంది మత్స్యకారుల ఖాతాలలో 20,000 చొప్పున మొత్తం 11.82 కోట్లు జమ చేయబడ్డాయి. ఈ సంవత్సరం 2026-27 మొదటి విడతలో ఇప్పటికే 1,28,388 మత్స్యకార కుటుంబాలకు 256.77 కోట్లు అందజేశారు. తాజా విడుదలతో కలిపి మొత్తం 1,34,298 కుటుంబాలకు 268.59 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. సాంకేతిక కారణాలతో ముందు విడతలో మిగిలిన లబ్ధిదారులకు ఇప్పుడు సాయం అందించడం జరుగుతోంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లలేని నిషేధ సమయంలో వారి జీవనోపాధి కోసం ఈ నిధులను అందిస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం అమలవుతోంది. దాదాపు 2 నెలల పాటు వృత్తిపరమైన ఆదాయం లేక మత్స్యకారులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిధులను అందిస్తున్నారు.